తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే టార్గెట్ గా అడ్డమైన వాగుడు వాగుతున్నారు కాంగ్రెస్ నేతలు. తాజాగా నిజామాబాద్ రైతు మహోత్సవం సభలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడారు. తెలంగాణ రైతుల ముందు నిల్చొని ఇక్కడి రైతులను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వారికి ఆంధ్ర రైతులు వ్యవసాయం చేయటం నేర్పారట. 1923లో నిజాం సాగర్ కట్టినప్పుడు ఆంధ్ర జిల్లాల నుంచి రైతులు వచ్చి వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించారని మహేష్ కుమార్ గౌడ్ నోటికొచ్చినట్లు మాట్లాడారు. నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు మనకు వ్యవసాయం నేర్పారని ఎలా అంటారని ఫైర్ అవుతున్నారు. అంటే 1923కు ముందు తెలంగాణలో వ్యవసాయం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాకతీయుల కాలం నుంచే సువాసనలు వెదజల్లే బియ్యం పండించిన నేల తెలంగాణ అని తేల్చి చెబుతున్నారు. నిజాం కాలంలోనే హైదరాబాదీ బిర్యానీ వరల్డ్ ఫేమస్ గా మారిందంటున్న రైతులు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మహేష్ కుమార్ గౌడ్ ఎలా మాట్లాడతారని నిప్పులు చెరుగుతున్నారు. వెంటనే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, పీసీసీ చీఫ్ తెలంగాణ రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే 1923కు ముందు తెలంగాణలో అసలు రైతులు లేరా? దానికి ఇవాళ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం తెలియనటువంటి నేతలు పాలకులుగా ఉండడం ఇక్కడి రైతులకు, తెలంగాణ ప్రజలకు ఒక శాపంగా మారిందని చెప్పవచ్చు. అస్తిత్వం, ఆత్మగౌరవం ఏమాత్రం తెలియనటువంటి లీడర్ల ఏలుబడిలో ఇవాళ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు చితికి వేసారిపోతున్నారని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళకు కానీ, ఇక్కడ తెలంగాణ ప్రాంతం యొక్క గొప్పతనం కానీ, వీళ్ళ భాషా విధానం చూస్తే ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ఇవాళ ముగ్గురు మంత్రులు పాల్గొన్నటువంటి సభలో ఏమాత్రం అవగాహన లేనటువంటి ఉద్యమ నేపథ్యం ఇక్కడి ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవానికి ఎలాంటి సంబంధం లేదు. కొంత మనల్ని కించపరుస్తూ పక్క రాష్ట్రం వాళ్ళను పాత అదో స్థాయికి ఎత్తినటువంటి పిసిసి చీఫ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. అస్తిత్వం, ఆత్మగౌరవానికి ముడిపడిన అంశం. సుదీర్ఘ పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజాం ఏలుబడిలో టైంలో అంటే 1923 కన్నా ముందే ఇక్కడి ప్రాంతపు ప్రజలు వరిధాన్యాన్ని అధికంగా పండించేవారు. ఇక్కడ నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈ పాలకులకు, ఈ నేతలకు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కి ఆ చరిత్ర తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఇటు రైతులు, ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ భావజాలంతో ముడిపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా ఉంది. అంటే మనల్ని కించపరుస్తూ ఎదుటోళ్ళని గొప్ప స్థాయికి లేపినటువంటి ఈ నేతల పనితీరును ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైతాంగం, ముఖ్యంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అంటే 1923 కన్నా ముందే ఇక్కడ ప్రాంత రైతులు వరిధాన్యాన్ని ఎక్కడిక పండించేవారు. దీనిలో హైదరాబాద్ బిర్యానీ అత్యంత ఫేమస్. ఇక్కడ నుంచి దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి హైదరాబాద్ బిర్యానీ ప్రపంచానికి పరిచయం చేసిన వరిధాన్యంతో ఉత్పత్తి అయినటువంటి ముడిసరికి కాబట్టి ఆ మాత్రం సోయి లేకుండా వల్ల మనల్ని కించపరిచే విధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రైతులు ఇక్కడికి వచ్చేసి వ్యవసాయం నేర్పారంటే విడ్డూరం. పరిస్థితి ఆ అధోపాతానికి నెట్టే విధంగా ఇక్కడ ప్రజల ఆత్మగౌరవానికి ఏమాత్రం సంబంధం లేకుండా మనల్ని కించపరిచే విధంగా, తెలంగాణ జాతి అస్తిత్వం, ఆత్మగౌరవానికి కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం పట్ల ఉద్యమకారులు, మేధావులు, జర్నలిస్టుల సంఘాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మాత్రం సోయలేని బీసీసీ చీఫ్ కు కనీసం తెలంగాణ ప్రజల ఆహార నియమాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవానికి ముడిపడ్డటువంటి అంశం పట్ల ఈ విధానం వివరించడం పట్ల యావత్ తెలంగాణ సమాజం కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే తెలంగాణ రైతులకు, ఇక్కడ ప్రాంతపు స్వాభిమానం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తులకు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఎంతసేపు అవహేళన చేసే విధంగా తెలంగాణ సమాజాన్ని, అస్తిత్వాన్ని కించపరిచే విధంగా వివరించిన తీరు పట్ల ఆత్మగౌరవాన్ని టార్గెట్ చేస్తూ
అడ్డమైన వాగుడు వాగారు కాంగ్రెస్ నేతలు. ఇవాళ నిజామాబాద్ మహోత్సవ సభలో పిసిసి చీఫ్ మాట్లాడినట్టు దిక్కుమాలిన మాటలే అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. రవీందర్, ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ మంత్రి ఎవరైతే కార్యకర్తలు అంటే జై తెలంగాణ నినాదాలు చేశారో వాళ్ళ మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంటే జై తెలంగాణ నినాదాలు చేయొద్దంటున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతులను అవమానించడం ఎలా చూడాలి అసలు? దానికి అస్తిత్వాన్ని పక్క రాష్ట్రపు నేతలకు తాకట్టుతో పాటు ఉద్యమం సోయలేని నాయకులు ఈ ప్రాంత ప్రజల పాలకులు కావడం ఇక్కడ పాలకులు చేస్తూ ఇక్కడ రైతులు ముఖ్యంగా ప్రజలు చేస్తున్న దురదృష్టం అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా తెలంగాణ అనే పదాన్ని నిషేధంలోకి నెట్టే ప్రయత్నం కసిగా బలంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జై తెలంగాణ అనే నిదానాన్ని వినబడితేనే వీళ్ళకి ఒళ్ళంతా కంపరంగా ఉన్నట్టుగా ఫీల్ కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అందులో భాగంగానే మనం గౌరవించుకొని మన అస్తిత్వాన్ని ప్రపంచానికి మన అస్తిత్వాన్ని నలువిక్కులో చాటి చెప్పే విధంగా అస్తిత్వ ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి జై తెలంగాణ నినాదాన్ని ఇవాళ నినాదిస్తే నిషేధ పదంగా చూస్తున్నారు పాలకులు. అంటే వీరికి ఉద్యమ సోయి లేదు, ఉద్యమ భావజాలం లేదు. ఉద్యమ కాలంలో వీరు ఎక్కడ కూడా స్వలాభం కోసం స్వరాష్ట్రం కోసం ఎక్కడ కూడా పనిచేసిన దాఖలు లేదు. అంటే ఈ పదాన్ని ఓన్లీ టిఆర్ఎస్ కు మాత్రమే పరిమితమైన పదంగా గాను తెలంగాణ ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవమైనటువంటి ఈ పదాన్ని పూర్తి స్థాయిలో నిషేధించే విధంగా రైతులు నమస్తే చెప్పే వాళ్ళు జై తెలంగాణ అని చెప్పుకుంటారు. దాదాపుగా ఆ విధమైన ఈ పదాన్ని నిషేధిస్తే కేసీఆర్ ఆనవాళ్ళు చెడుతామని ఏదైతే ఇంత మొదలు వీరు ప్రతినబూనారో ఆ రకంగా ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైన నిషేధమైన తెలంగాణ పదాన్ని నిషేధించే వైపుగా ప్రయాణం చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సభలో కొంతమంది రైతులు జై తెలంగాణ అనే నిదానం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇబ్బందికరంగా అనిపించింది. ఈ నేపథ్యంలో ఆ పదం అనగానే వెంటనే జోక్యం చేసుకున్నటువంటి జూపల్లి కృష్ణారావు ఆ నినాదాలు ఆపాలని డిమాండ్ చేసే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అంటే అస్తిత్వం ఆత్మగౌరవానికి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం వారు చెప్పింది విని వెళ్లాల్సిందిగా హుకుం జారీ చేసిన సందర్భం స్పష్టంగా ఉంది. ఈ మహోత్సవాన్ని సభ పెట్టారు. దానికి విధి విధాలు పూర్తి స్థాయిలో ఏంటి అనే అంశం పైన క్లారిటీగా లేదు. క్లారిటీగా లేక వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులతో మాట్లాడించి ప్రభుత్వానికి భజన చేయించారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎందుకోసం పెడుతున్నాము, ఇప్పటికీ సంపూర్ణంగా రైతు రుణమాఫీ కాలేదు, రైతు భరోసా పడలేదు. ఇక్కడ ఉన్నటువంటి రుణమాఫీతో పాటు ఇప్పుడు వరిధాన్యం కొనుగోలు జరుగుతుంది. పూర్తి స్థాయిలో వరిధాన్యం కూడా కొనుగోలు చేసిన సందర్భం కూడా లేదు. ఈ నేపథ్యంలో వరిధాన్యం కొనుగోలు చేసిన లారీలు రాక గన్ని బ్యాగుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు ఎక్కడ రైతులు నిలదీస్తారనే భయంతో ఇవాళ సభలో భయం మధ్యలో అతి తక్కువ కాలంలోనే తొందరగా షార్ట్లీ సభను ముగించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. అంటే ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వస్తే భావి ప్రపంచానికి తెలిస్తే పరాభవం ఎదురైతుంది అనే భయంతో ఇవాళ నలుగురు వేదికలు పంచుకున్నటువంటి సభ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలతో ముగింపు దూతూ మంత్రంగా కొనసాగిందని చెప్పొచ్చు. ఆదిలోనే ఈ సభకు ప్రకృతి కూడా సహకరించలేదు. ఒక గందరగోళమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. హెలిప్యాడ్ ఒక చోటు ఉంటే ఇంకో చోటుకు దింపారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఒకేసారి ఈ హెలిప్యాడ్ దిగడంలో విపరీతమైన గాలి వీసింది. గాలి వీసిన తరుణంలో హెలిప్యాడ్ లో ఉన్నటువంటి ఈ హెచ్పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ముగ్గురు మంత్రులతో వచ్చినట్టు హెలికాప్టర్ లో స్వాగత తోరణం ఉంది. ఆ స్వాగత తోరణం పూర్తి స్థాయిలో నీలమట్టంగా ఒరగడం జరిగింది. రైతులకు గాలి దుమారం ఒకేసారి రావడంతో గందరగోళమైన వాతావరణం రైతుల మీద పడింది. ఈ నేపథ్యంలో ఇక చిర్రెత్తినటువంటి ఈ నేతలు ఎలాగైనా అక్కసు వెళ్ళగక్కాలని తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం పైనే దాడి చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడ్డది. రైతులను వారి అభిప్రాయాలు చెప్పకుండా కట్టడి చేసి కేవలం కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడించే ప్రయత్నం కూడా స్పష్టంగా కనబడ్డది. ఇటు నిజాలు మాట్లాడితే రైతుల నుంచి పరాభవం ఎదురైతుంది తప్ప లేకపోతే నిజాలు చెప్తే ఈ సభకు ఎందుకు పెట్టారంటే ఒక సంకల్పం లేదు కాబట్టి ఇలాంటి అంశాలపై లేవనెత్తుకోవడం ఎందుకనే అంశం పట్ల కుటుంబ మంత్రంగా ముగించిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. 2023లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా నుంచి వచ్చి వ్యవసాయాలు స్థిరపడి వ్యవసాయం చేయడమే కాకుండా మాకు కూడా వ్యవసాయం నేర్పించిన సందర్భం.